దేవుని అతి శ్రేష్టమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయాన్ని ఇచ్చిన దావిజనులు ఎలీషా తాతయ్యకి, వరప్రసాద్ మావయ్యకి, సంఘ బిడ్డలందరికీ ప్రభు నామములో వందనాలు. ఐదు 10 నిమిషాలు చాలు. ఈరోజు తెల్లవారిపోయిన ఆ గురించి చెప్పాలంటే అవి మరుపురానివి. ఆమె శ్వాసే దేవుని పరిచర్య, ఆమె ఊపిరి ఆత్మల సంపాదన. ఎక్కడ కూర్చున్నా, ఏమి ముచ్చడించినా ఒక విషయం చెప్తాను. కొంతమంది మన మధ్యలోకి తరలి వెళ్ళిపోయిన తర్వాత వారి విలువ ఏంటో తెలుస్తుంది. వాళ్ళు బ్రతికున్నప్పుడు తెలియదు. నిజం, ఇది వాస్తవం. ఈ గడ్డ మీద నుండి దాదాపు 200 మంది సేవకులు ఆంధ్ర రాష్ట్రంలో సేవ చేస్తూ ఉంటే, వాళ్ళ వెనకమాల వాళ్ళు బలపరిచి సేవకులుగా తరిఫీదు చేసి పంపించిన వారు ఎంతమంది ఉన్నారో. నాన్న తర్వాత నేను, నా వెనకమాల ఆ ఆత్మీయ బిడ్డలు, వారి బిడ్డలు ఎంతమంది తరిఫీదు అయ్యి మాటలు ఉన్నాయే. ఈ మధ్యలోని మెడ్రాస్లో తెలుగు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీ సాక్ష్యం చెప్పండి అంటే ఏం చెప్పాలి? ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? నాన్నగారు అక్క కనికిరమ్మ గారు, నాన్నగారు మామ ఎలీషా గారు వారి కన్నీటి ప్రవాహంలో కొట్టుకుంటూ ఇలా ప్రాంతాలలో దేవుని పరిచర్య జరిగిస్తూ వెళ్తా ఉన్నామయ్యా.